లాస్యనందిత ఈ పేరు 2023 డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దానికి కారణం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లాస్య ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం ఒకెత్తైతే, తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రజా యుద్ధ నౌక విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా బరిలోకి దిగినా సరే 3వ స్థానానికే పరిమితం చేస్తూ తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ పై ఏకంగా 17,169 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఒక్కసారిగా లైమ్లైట్లోకొచ్చారు లాస్యనందిత. అయితే రాజకీయాలు ఆమెకు కొత్తేం కాదు. అంతకుముందు ఆమె తండ్రి 5 సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనతో పాటు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు మద్దతుగా నిలుస్తూ గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న లాస్య దేశంలోనే అతిపెద్ద సైనిక కంటోన్మెంట్లో ఒకటైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి విజయం సాధించి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. అయితే తాజాగా ఆమె పటాన్చెరు ORR పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన డివైడర్ను ఢీకొట్టడంతో స్పాట్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. 2 నెలల వ్యవధిలో ఆమె 3 సార్లు వరుస ప్రమాదాలకు గురయ్యారు. మృత్యు వెంటాడుతోందన్నట్లుగా వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆమె మరణంతో తెలంగాణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకొచ్చిన లాస్య ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? అతి చిన్న వయసులో ఎలా తన నియోజకవర్గంలో పట్టు సాధించగలిగింది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయింది? ఆమె ప్రమాదాలకు గురవటానికి కారణాలేంటి? యువనేత లాస్య గురించి, ఆమె రాజకీయ నేపథ్యం గురించి అత్యంత ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్యనందిత 1987 సెప్టెంబర్ 7న జి సాయన్న, గీతా దంపతులకు జన్మించారు. ఈమెకు 2 సోదరీమణులు కూడా ఉన్నారు. 2004లో హైదరాబాద్లో ఉన్న రత్నా కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లాస్య చిన్ననాటి నుంచి తన తండ్రి ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు, వారు ఆయనకిస్తున్న గౌరవాన్ని చూసి ఆకర్షితురాలై చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇక లాస్య తండ్రి సాయన్న తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 1999 నుంచి 2014 వరకు 3 సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 21 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన సాయన్న మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2015లో టీఆర్ఎస్ పార్టీలో చేరాల్సొచ్చింది. తర్వాత 2018 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొత్తం 5 సార్లు సికింద్రాబాద్ నుంచి విజయం సాధించిన సాయన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న దళిత సామాజిక వర్గ నాయకుల్లో ప్రముఖులని చెప్పుకోవచ్చు. అయితే సాయన్న 2023 ఫిబ్రవరి 19న హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకుముందు చాలా కాలం నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధి కారణంగా ఆయన కాలు కూడా తొలగించారు. అయినా కూడా ఆఖరి వరకు తన కార్యకర్తలకు వీలున్నంత వరకు అందుబాటులో ఉంటూ మంచంపై ఉండి కూడా ఎమ్మెల్యేగా విధులు నిర్వహించారు. అయితే సాయన్నకు ఆరోగ్యం సహకరించిన సమయంలో పూర్తిగా నియోజకవర్గ బాధ్యతలు తన భుజాన వేసుకుని తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపించారు లాస్య. 2015లోనే, అంటే ఆమెకు 28 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకొచ్చి 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 4వ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తన తండ్రితో పాటు టీఆర్ఎస్ పార్టీలో చేరి 2016లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుంచి కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. అయితే 2021లో మరోసారి కవాడిగూడ నుంచే కార్పొరేటర్గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తన నియోజకవర్గ ప్రజలకు ఎంతో అండగా ఉండి నిరంతరం ప్రజాసేవలోనే జీవితాన్ని గడిపిన తన తండ్రి సాయన్న 2023 ఫిబ్రవరిలో మరణించిన సమయంలో ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగలేదని ఆవేదన వ్యక్తం చేసి అభిమానుల మనసు దోచుకున్నారు లాస్య. సాయన్న చనిపోవటం లాస్యనందితపై ఎంతో ప్రభావాన్ని చూపిందని చెప్పొచ్చు. ఎందుకంటే సాయన్న తన 3 పిల్లల్ని కూడా ఎంతో ధైర్యంగా ఉండేలా పెంచి పెద్ద చేశారు. ఎలాంటి సమస్యనైనా కూడా ఎంతో ఓర్పుగా, నేర్పుగా పరిష్కరించుకునే విధంగా తన పిల్లల్ని తీర్చిదిద్దారు. అంతేకాకుండా సాయన్న ఎప్పుడూ ఎక్కడికి వెళ్లినా ఆయన కార్యక్రమాల్లో పాలుపంచుకునేవారు లాస్య. ఒక విధంగా చెప్పాలంటే సాయన్నికి ఒక కూతురులా కాకుండా ఒక కొడుకులాగా అండగా ఉండేది లాస్య. ఇక రాజకీయాలతో మాత్రమే కాకుండా లాస్య ఫౌండేషన్ అనే తన సంస్థ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు లాస్యనందిత. తన సంస్థ ద్వారా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లిచ్చి ఉపాధి కల్పించడం, వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకి, వృద్ధులకి వైద్య సేవలు అందించడం, ఉచితంగా మందులిప్పించడం,
రోడ్ల మీద అనాథలకి ఆహారం, దుప్పట్లు పంపిణీ చేయటం, వికలాంగులకి వీల్ చైర్లు అందించడం లాంటి అనేక సేవా కార్యక్రమాలు చేసి తండ్రికి తగ్గ కూతురిగా నిలిచారు లాస్య. అయితే లాస్యనందితపై కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపు విషయంలో పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటుగా స్వయంగా ఆమె మాట్లాడిన ఆడియో లీక్ అవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమెకు మొత్తంగా 180 మంది వరకు 5 లక్షల రూపాయల చొప్పునిచ్చారని ఆరోపించారు బాధితులు. ఇదంతా ఆమె కవాడిగూడ కార్పొరేటర్గా ఉన్నప్పుడు జరిగిన అవినీతిని, ఆమె వడ్డీతో సహా తమ డబ్బును చెల్లించాలని ఆందోళన చేశారు ఆరోపించిన బాధితులు. ఈ అవినీతి ఆరోపణల కారణంగా సాయన్న మరణం తర్వాత లాస్యకి ఎమ్మెల్యే టికెట్ దక్కదని అంతా భావించారు. కానీ సాయన్న చనిపోయిన 11వ రోజు నుంచే తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలు తీరుస్తూ, ప్రత్యర్థి ఆరోపణలు పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ, విమర్శలకు స్పందించకుండా ముందుకు వెళ్లిన లాస్య మీద నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆమెకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థిగా టికెట్టు కేటాయించడం జరిగింది. ఇక ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని బలమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొని ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు లాస్య. అప్పట్నుంచి తన నియోజకవర్గ ప్రజలకు నిజాయితీతో సేవలందించి రాజకీయంగా తన తండ్రి పేరు నిలబెడుతూ ప్రజలతో మమేకమయ్యారు లాస్య. అయితే ఆమెకు గత 2 నెలల నుంచి మృత్యు వెంటాడుతోంది. 2 నెలల క్రితం సికింద్రాబాద్లోని ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే లాస్య నందిత వెళ్లగా ఆమె ఎక్కిన లిఫ్ట్ ఓవర్లోడ్ కారణంగా సడన్ గా కిందికి వెళ్లిపోయింది. దాంతో లాస్య నందిత లిఫ్ట్లోనే ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ డోర్లు బద్దలు కొట్టారు. దాంతో ఎమ్మెల్యే లాస్య నందిత సురక్షితంగా బయటకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇది ఆమెకు మొదటి ప్రమాదం. ఆ తర్వాత 10 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు హాజరైన లాస్య నందిత కారులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నార్కెట్పల్లి వద్దకు రాగానే కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. రహదారి పక్కన రైలింగును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయాడు. లాస్య నందిత, ఆమె పిఏ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక 3ఓసారి జరిగిన ప్రమాదంలో ఆమె మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయింది. నల్గొండలో జరిగిన కారే ఇవాళ్ల కూడా ప్రమాదానికి గురైంది. ముందుగా వస్తున్న లారీని తప్పించబోయి ఆమె కారు రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దాంతో ఆ ప్రమాదంలో అక్కడికక్కడే లాస్య నందిత ప్రాణాలు కోల్పోయింది. ఇలా ఆమెను మృత్యువు వెంటాడగా ఈసారి తప్పించుకోలేక కన్నుమూశారు. అయితే దీనికి కారణం ఆమె అశ్రద్ధ, డ్రైవర్ నిర్లక్ష్యమే అని పోలీసులు చెప్తున్నమాట. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయి ఆమె చావుకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణంతో పార్టీలో, నియోజకవర్గంలో అంతులేని విషాదం నెలకొంది. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ లాస్య నందితపై మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.